జై భీమ్ నమో బుద్ధాయ. అయితే ఇది బుద్ధగయ మహాబోధి టెంపుల్. అది మొదట 3వ శతాబ్దం లోపల మా సమ్రాట్ అశోకుడు నిర్మించినాడు. అశోకుడు నిర్మించినటువంటి బుద్ధగయ మహాబోధి టెంపుల్ని 5-6 శతాబ్దం లోపల గుప్తుల కాలం లోపల పునర్నిర్మాణం జరిగింది. తర్వాత దాన్ని 19వ శతాబ్దం లోపల ఆ మెయిన్ టెంపుల్కి 4 దిక్కులు ఉన్నటువంటి ఆ స్తూపాలని నిర్మించింది బర్మీస్ మహారాజు నిర్మించినాడు. సో అప్పటి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 లోపల ఒక చట్టం చేసి దాంట్లోపట మెంబర్స్ని పెట్టినారు. దాంట్లో 5 మంది హిందూ సన్యాసులు, తర్వాత 5 మంది వీళ్ళు బౌద్ధ సన్యాసులు, తర్వాత దాన్ని చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటాడు. అయితే ప్రతిసారి ఏంది అని అంటే హిందువులు ఏదనుకుంటే అదే అక్కడ చట్టం అవుతుంది, బౌద్ధుల సంఖ్య తక్కువ ఉండడంతో. అయితే మెయిన్గా ఏందనంటే ఇది బుద్ధుడు జ్ఞానోదయమైనటువంటి ప్లేస్ కాబట్టి మహాబోధి. సో బుద్ధునికి అక్కడ ఎన్లైట్మెంట్ అయింది కాబట్టి అది బౌద్ధులకు చెందాలి ఆ టెంపుల్. సో అందుకొరకే ఇప్పుడు 6 నెలలుగా అక్కడ బౌద్ధ భిక్షువులు చాలామంది రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అది బుద్ధిస్టులది కాబట్టి బౌద్ధులకు చెందాలి. అట్లా కాకుండా హిందూ పూజారులు అది వేరే ఇంకా ఏదో స్టోరీ చెప్పి విష్ణుమూర్తి అవతారము బుద్ధుడు అక్కడ మెడిటేషన్ చేసిండు అన్నాడు, అవన్నీ అబద్ధము. ఇది గౌతమ బుద్ధుడు అక్కడ తపస్సు చేసి జ్ఞానోదయం పొందినాడు కాబట్టి, పొందింది కాబట్టి అది బౌద్ధులకి చెందాలన్నటువంటి డిమాండ్ తోటి ఈ ర్యాలీ జరుగుతుంది. నమో బుద్ధాయ. ప్రపంచంలో ఉన్న బౌద్ధ అనుయాయులందరికీ నా నమో బుద్ధాయ జై భీములు. ఇది సెంచరీస్ నుంచి ఒకవేళ మనము హిస్టరీని పరిగణలో తీసుకుంటే సత్యమెరిగిన సత్యం ఇది. గౌతమ బుద్ధుడు పుట్టిన స్థలము, జ్ఞానోదయం కలిగిన స్థలము, పరినిర్వాణ స్థలము, ప్రవచనం చేసిన మొదటి స్థలము, ఇవన్నీ తెలుసు. అయితే అప్పటి నుంచే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఇది బ్రాహ్మణిజం వర్సెస్ బుద్ధిజంతో నడుస్తుంది మన భారతదేశంలో. అది దేశాన్ని నాశనం చేస్తుంది, కంప్లీట్గా బూడిద అయ్యే పరిస్థితిలో ఉన్నది ఇక్కడ. అయితే నేను కూడా 16 దేశాలు తిరిగి, నేను కూడా బుద్ధిస్టుని కాబట్టి, బాబాసాహెబ్ అనుభవం కాబట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో ఉన్న బౌద్ధులు, ప్రపంచంలో ఉన్న బౌద్ధ అనుయాయులు, ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టుని ఫాలోవర్స్, వేరే వాళ్ళు కూడా ఇక లాభం లేదు. ఎక్కడైతే భగవాన్ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బౌద్ధగాయల, అది ఇంకా బౌద్ధుల అడ్మినిస్ట్రేషన్లో ఉండాలని ఒక దీక్ష పూనుకున్నారు. ఆ దీక్ష మరి సక్సెస్ అయిపోతుంది. అయితే నేను 15 రోజుల క్రితం కూడా బౌద్ధగాయలు ఉన్నా, ఎవ్రీ మంత్ అక్కడనే ఉంటాను. ఈవెన్ నేను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇదే మూమెంట్ నడిపిస్తున్నాము. ఇప్పుడు ప్రపంచం అంతా కదిలి వచ్చేసింది. ప్రపంచంలో ఉన్న వేరే వేరే మతస్థులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అరబులే కానీ, క్రైస్తవులే కానీ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది న్యాయంగా వీళ్ళకే చెందాలని ఉంది. ఇప్పుడు అయితే భారతదేశంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులు ఇప్పుడు వీళ్ళంతా చైతన్యము 1956లో లేకుండే, కానీ ఇప్పుడు మాకు ఎంత వచ్చిందంటే ఇక లాభం లేదు. వాలంటీర్గా ఎవరైతే ఆ బౌద్ధగాయలో డామినేషన్ చేస్తున్నారో వాలంటీర్గా వాళ్ళు బుద్ధిస్టులకు హ్యాండ్ ఓవర్ చేస్తే అది వాళ్ళకు మంచిది, మాకు మంచిది. కానీ మేము శాంతిపూర్వకంగా నమో బుద్ధాయ అంటూ నమో తస్స భగవతో హరతో సమ్మ అంటూ ఆ బౌద్ధగాయాన్ని మేమే అతి త్వరలోనే కొన్ని నెలల లోపల కాదు, కొన్ని రోజుల లోపలనే మేమే ఈ పంచశీల పతాకాన్ని ఎగరవేసి ప్రపంచానికి మరొక్కసారి శాంతి తెలుపుతూ ఈ దేశము కేవలము భారత్ ఈజ్ నాట్ ది ల్యాండ్ ఆఫ్ రామ బట్ ఇట్ ఈస్ ది ల్యాండ్ ఆఫ్ బుద్ధ అని మేమందరము
మేము నిరూపిస్తున్నాము. అందుకే హైదరాబాద్లో కూడా ఇది నా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడనే ఏన్షియంట్ ఇండియాలో కూడా బౌద్ధ మతం ఇక్కడ నుంచి చాలా ఫ్లరిష్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రము చూడడానికి కొంచెం కన్నీ ఉంది, కానీ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో ఇటువంటి ర్యాలీస్ రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా పర్మిషన్తో సహా పూర్తిగా హైదరాబాద్ సికింద్రాబాద్ను దదరిల్లేటట్టు చేస్తామని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. మళ్ళొకసారి అందరికీ నమో బుద్ధాయ. బోలో భగవాన్ గౌతమ్ బుద్ధకి, భగవాన్ గౌతమ్ బుద్ధకి, భగవాన్ గౌతమ్ బుద్ధకి, బాబాసాహెబ్ అంబేద్కర్ की, बाबा साहेब अम्बेडकर की, बाबा साहेब अम्बेडकर की।